హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు 2 మామిడికాయలు సూజీ రవ్వ యూస్ చేసి మ్యాంగో షీరా చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్సే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు నేను సూజీ రవ్వ తీసుకుంటున్నాను. ఇంట్లో ఉండే ఏదైనా గ్లాస్ కానీ బౌల్తో అదే కప్పుతో కొద్దిగా తక్కువ షుగరు, కొన్ని డ్రై ఫ్రూట్స్, 1 మామిడికాయ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. అందులో సన్నగా చాప్ చేసుకున్న బాదము, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఏ కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు గీ తీసుకున్నాను అన్నమాట. మీరు కావాలి అంటే కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము. అదే బాండీలో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని సూజీ రవ్వను వేసుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుంటే మంచిది. కింద మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మామిడికాయని నేను పొట్టు తీసేసి ఇలా సన్న ముక్కలుగా చాప్ చేసి మిక్సీలో వేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రవ్వ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. అందులోకి నేను 2 కప్పుల వేడి నీళ్ళు వేస్తున్నాను. 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు. వేడి నీళ్ళు వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. దాని తర్వాత అది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత షుగరు, ముందుగా చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ కూడా వేసేసి తిప్పుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే ఏమి కాదు. ఇప్పుడు ఇది కొంచెం లూజ్ అయింది కదా, షుగర్ అవన్నీ మెల్ట్ అయ్యి కొంచెం దగ్గర అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మీరు మామిడికాయ స్వీట్ని బట్టి షుగర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పీచు తక్కువగా ఉన్న మామిడికాయ తీసుకోవాలన్నమాట. అయితే తినేటప్పుడు నోట్లో తగలకుండా ఉంటుంది. అలాగే మిగిలి ఉన్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటున్నాను అన్నమాట. నెయ్యి అంతా కలిసేటట్టు ఇందులో. ఇప్పుడు దీన్ని మనము ఒక 1 మినిట్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. సిమ్లో పెట్టేసుకుందాము. అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. దగ్గరకు అయింది. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలన్నమాట. ఎందుకంటే చల్లగా అయ్యాక అది బాగా దగ్గరకు అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలక్కాయల పొడి వేసేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి. ఇది రెడీ అయిపోయిందనమాట. మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు, వేడిగా కూడా తినొచ్చు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.